ఇది నీ దురదృష్టమని నువ్వు భావిస్తే నీ తలరాత మార్చడానికి ఆ శివయ్య నన్ను ఇక్కడికి పంపాడని అర్థం చేసుకో. రుద్ర మాటలు విని మేఘన షాక్ అయింది. 12 ఏళ్ల క్రితం తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన అబ్బాయి ఇతనేనా అన్న ఆలోచన ఒక్క క్షణం ఆమె మనసులో మెదిలింది. అప్పుడే విక్కీ చేసిన ఒక్క ఫోన్ కాల్తో నైట్ క్లబ్లో బాడీగార్డ్స్ అందరూ గుంపుగా వచ్చారు. ఇప్పుడేం చేస్తావ్? ఇక్కడ నుండి వెళ్ళిపోమని ముందే చెప్పాను కదా. నాతోరా. భయంతో మేఘన శరీరం వణికిపోతోంది. కానీ రుద్ర ముఖంలో మాత్రం ఎలాంటి ఆందోళన లేదు. నువ్వెక్కడే ఉండవు, ఒక 5 నిమిషాలు. రుద్ర రగులుతున్న నిప్పు కణికలా ఆ గార్డ్స్ వైపు అడుగులు వేశాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.